హాయ్ అండి. వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ 'నా డెవిల్ గాడితో రొమాన్స్'. ఈ స్టోరీలో ఈ పార్ట్ వినబోయే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైమ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్‌కి మీ ఆదర అభిమానాలు అందించి మీకోసం మేము మరిన్ని మంచి స్టోరీస్ రాసి మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తారని, మీ ఆదరాభిమానాలను అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఈరోజు ఈ పాటలోకి వెళదాం. రేణు ఫోన్ చేసి చెప్తే అరుణ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఒంటి నిండా దెబ్బలతో జాహ్నవి, ముఖేష్‌లు ఉంటే వీళ్ళని చూస్తూ పూనం గారు గట్టిగా ఏడుస్తూ ఉంటారు. మాయ ఎక్కడ ఉందో కనీసం కనిపించదు. రేణు, రీతులు పూనం గారి పక్కనే ఉండి గట్టిగా పట్టుకొని వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. స్టేషన్ అంతా గందరగోళంగా ఉంటుంది. ఆ స్టేషన్ ఎస్ఐ అతని సీట్లో కూడా ఉండరు. వేరే సెల్‌లో ఇద్దరు కానిస్టేబుల్ మాత్రం ముఖేష్, జాహ్నవిలని కొడుతూ ఏవో అడుగుతూ ఉంటారు. వాళ్ళు కనీసం ఆ దెబ్బలకి అరవను కూడా అరవరు. వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. గుండెల్లో బాధ తప్ప శరీరాలను తాకుతున్న దెబ్బలు తెలియడం లేదు వాళ్ళ మనసుకి. కింద పడి కదలలేకుండా ఉన్నా కూడా ఆ పోలీసులకి ఏవో అడుగుతూ ఆపకుండా కొడుతూనే ఉంటారు. పూనం గారి మొహం ఎర్రగా అయిపోయి ఒక్క రోజులోనే నీరసమైపోయి కనిపిస్తారు. మమ్మా అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు అరుణ్. అది చూసి అరుణ్ వచ్చావా? చూడరా, చూడు వాళ్ళు ఎలా ఆంటీ వాళ్ళని కొడుతున్నారో. వద్దని చెప్పరా. మన మన రోహన్, రోహన్ అంటూ గట్టిగా హత్తుకొని ఇంకాస్త గట్టిగా ఏడుస్తూ ఉంటారు. ఏయ్! ఏంటా ఏడుపులు? చూప్. నువ్వు నోరు మూసుకొని కూర్చోండి. వీళ్ళ తర్వాత నెక్స్ట్ కోటింగ్ మీకే. ఎందుకంత తొందర? అంటూ జాహ్నవి వాళ్ళని కొడుతున్న వాళ్ళలో ఒక కానిస్టేబుల్ అరవగానే అరుణ్‌కి కోపం పెరిగిపోతుంది. మమ్మ నువ్విక్కడే ఉండు. నేనిప్పుడే వస్తాను. అంటూ రేణు వాళ్ళని చూసి మమ్మ జాగ్రత్త అని లేచి నిల్చుంటాడు. మీ ఎస్ఐ ఎక్కడా? సీరియస్‌గా అడుగుతాడు. లోపల అని వంకరగా నవ్వుతాడు ఆ కానిస్టేబుల్. అరుణ్‌కి గుండె ఎందుకో మళ్ళీ భయంతో ఎక్కువ కొట్టుకోవడం మొదలవుతుంది. వెంటనే పూనం గారిని చూస్తే మాయాని అతను, అతను తీసుకువెళ్ళాడు అరుణ్. నాకేం అర్థం కావట్లేదు అని ఏడుస్తారు. ఇంకా ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా లోపలికి పరుగు పెడతాడు అరుణ్. అతని వెనకే ఆగు అంటూ కానిస్టేబుల్ కూడా వెళ్తారు. వాళ్ళని చూసి భయంతో పూనం, రీతులు కూడా లోపలికి వెళ్ళేసరికి ఎస్ఐ మా మాయాని హెరాస్ చేస్తూ కనిపిస్తాడు. అది చూసి అందరూ ఒక్క క్షణం అలాగే బొమ్మల్లా నిల్చొని ఉండిపోతే, హలో! మీరిక్కడికి రాకూడదు. అందరూ బయటికి పదండి అంటూ కానిస్టేబుల్స్ అరుణ్, పూనం వాళ్ళని పట్టుకుని వెనక్కి లాగుతూ ఉంటారు. కానీ అరుణ్‌లో కోపం పీక్స్‌కుపోయి రేయ్! అని అరుస్తూ ఆ ఎస్ఐని మాయ మీద నుండి వెనక్కి లాగి ఇష్టం వచ్చినట్లు కొట్టేస్తూ ఉంటాడు. పూనం గారు, రేణు, రీతులు మాయాని దగ్గరికి వెళ్లి ఊరుకోబెడుతూ ఉంటారు. అప్పటికే తన ఎడమ వైపు ఎద భాగాన వాడి గోటి గుర్తులు పడి రక్తం వస్తూ ఉంటుంది. భయానికి లేడిపిల్లలా వణికిపోతూ పూనం గారి గుండెల్లో తల దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇంకో పక్క అరుణ్ ఎస్ఐ మొహం మీద గట్టిగా పిడికిలి బిగించి పంచులిస్తూ కింద పడిపోతూ ఉంటే కాలర్ పట్టుకుని మళ్ళీ పైకి లేపి ఇష్టం వచ్చినట్లు కడుపులో గుద్దేస్తూ ఉంటాడు. అప్పటికే మొహం నిండా బ్లడ్ అయిపోతుంది ఆ ఎస్ఐకి. వెనుక నుండి కానిస్టేబుల్స్ లాగుతున్న అరుణ్‌లో కోపం ఎక్కువగా ఉండడంతో వాళ్ళెవరూ అతన్ని పోతూ ఉన్నారు. టేబుల్ మీద ఉన్న థింగ్స్ అన్నీ అతని మీదకి విసిరేస్తూ, చివరిగా అతని బెల్ట్‌కి ఉన్న గన్ తీస్తాడు కోపంగా ఎస్ఐ. వెంటనే ఆ కానిస్టేబుల్స్ భయంతో అరుణ్‌ని చాలా గట్టిగా పట్టుకుని, మిగిలిన వాళ్ళని కూడా పిలిచి లాఠీలతో గట్టిగా కొడుతూ ఉంటారు. అయ్యో! అరుణ్ వదలండి బాబు! అరుణ్! అని ఈసారి పూనం మాయాని వదిలి అరుణ్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. మాయ కూడా మళ్ళీ భయపడుతూ వదలండి భయ్యా! భయ్యా! అని అరుస్తూ వస్తుంది. కింద పడిన ఎస్ఐ కోపంగా లేచి అరుణ్‌ని చూసి డ్యూటీలో ఉన్న నన్నే నా స్టేషన్‌లోనే కొడతావా? అయిపోయావురా! నువ్వే కాదు నీ వాళ్ళ ఎవ్వరిని అసలు బయటికి రానివ్వను. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అంటూ కానిస్టేబుల్‌ని చూసి సైగ చేస్తాడు. వాళ్ళ అరుణ్‌ని ఈడ్చుకుని తీసుకుని వెళ్తే వాళ్ళందరి ముందే వాడు మాయ జుట్టు పట్టుకుని తన రూమ్‌లోకి లాక్కుపోయి అటు వచ్చిన పూనం గారిని ఫోర్స్‌గా వెనక్కి తోసి డోర్ వేసి లాక్ చేస్తాడు. అంతే. నో! అని గట్టిగా అరుస్తూ నిద్రలో నుండి లేస్తుంది మాయ. ఆమె గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంటూ ఉంటే ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉంటాయి. బుజ్జమ్మ ఏమైంది?
అంటూ డెవిల్ వెంటనే లేచి గట్టిగా హత్తుకుని వెన్నె మీద రాస్తూ ఉంటాడు. కొన్ని నిమిషాల వరకు మాయ ఆ భయంలో నుండి బయటికి రాలేక ఇంకా అలాగే గట్టిగా డెవిల్ని భయంతో బల్లెలా అతుక్కుని ఏడుస్తూనే ఉంటుంది. మధ్య మధ్యలో వాడు వాడు నన్ను అని వెక్కుతూ ఉంటే ఏం కాలేదు, ఏం కాలేదు అని అంటూ తలపై రాస్తూ ఉంటాడు. కొన్ని నిమిషాలకి మామూలయ్యి తను ఎక్కడుందో గుర్తు వచ్చి మెల్లిగా దూరం జరుగుతుంది. అసలు తను పడుకునేటప్పటికి డెవిల్ ఆ రూమ్‌లో లేనే లేడు. అంతకు ముందే అతని గన్ ఇచ్చాక గట్టిగా హగ్ చేసుకుని, మళ్ళీ వెంటనే వదిలేసి కోపంగా ఎక్కడికో బయటికి వెళ్ళిపోవడమే తనకి గుర్తు. మళ్ళీ ఎప్పుడొచ్చి తన పక్కన పడుకున్నాడో తెలీదు. అందుకే అతని వైపు చూడలేక అలా కిందకి చూస్తూ ఉంటుంది కామ్‌గా. మాయ దూరం జరగంగానే "ఎందుకిలా చేస్తున్నావు?" అంటూ మోచెయ్యి పట్టుకుని అతని వైపు లాగి, "చెప్పు. ఫస్ట్ టైమ్ నేను నిన్ను హగ్ చేసుకున్నప్పుడే, కిస్ చేసినప్పుడే ఎందుకు నీకు ఆల్రెడీ పెళ్లయిందని చెప్పలేదు? నేను నిన్ను ప్రేమించలేదు. అదంతా కేవలం నటన అని ఎందుకు చెప్పలేదు?" అని కోపంగా అనే కంటే ఎక్కువ బాధగా అడుగుతూ ఉంటాడు. ఏమని చెప్పగలదు? తన దగ్గర అసలు ఆన్సర్ ఉంటేనే కదా! నిజమే. అసలు డెవిల్ ప్లేస్‌లో వేరే ఎవరు ఉన్నా కూడా కిస్ చేయడం, హగ్ చేసుకోవడం కాదు. కనీసం దగ్గరికి వచ్చిన ఆ రోజు ఆ ఎస్ఐకి పట్టించిన గతే పట్టేది. పాస్ట్‌లో మిగిలిన కొసరు అనమాట. తర్వాత రూపంగా చెప్తారు. అదేంటో తర్వాత చూద్దాం. కానీ అలా ఎలా అతనిని తన దగ్గరికి రానిచ్చిందో, అలా మెడలో 3 ముళ్ళు వేస్తున్నా కామ్‌గా ఉండిపోయిందో తనకి ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. ఆ రోజు నైట్ హోటల్‌లో కూడా మత్తులో ఉన్న తనకి అంతా తెలుస్తూనే ఉంది. అనుకుంటే డెవిల్‌ని తన దగ్గరికి రాకుండా ఆపగలగదు. కానీ, కానీ ఎందుకు ఆపలేదు? అది తప్పుగా ఎందుకు అనిపించలేదు? ఆమెలో వేల ఆలోచనలు. ఏంటి చెప్పడానికి నోరు రావట్లేదా? అన్న డెవిల్ మాటకి మళ్ళీ ఆలోచనలోంచి బయటికి వస్తుంది మాయ. నన్ను చంపాలి అనుకుంటే వేరే ఎన్నో మార్గాలున్నాయి. కానీ నువ్వు నన్ను చంపడం కాదు, మోసం చేసి నా ప్రేమ మీద, మనసు మీద దెబ్బ కొట్టి వెళ్ళిపోవాలి అనుకున్నావు కదా! సూటిగా చూస్తూ అడుగుతాడు. ఒక్క క్షణం ఆమె గుండె ఆగి కొట్టుకుంటుంది. కారణం ఒకానొక టైంలో పెళ్లి అయ్యాక డెవిల్‌ని ఇంకా చంపలేను అని తెలిసాక ఆమె మనసులోని ఆలోచన ఇదే. నిజంగానే ఆమె ప్రేమలో అతను పూర్తిగా మునిగాక, అక్కడ నుండి అతన్ని మోసం చేసి వెళ్ళిపోవాలనే అనుకుంది. కానీ ఈలోపే ఏవేవో జరిగిపోయాయి. అందుకే ఇప్పుడు అతని నోటి నుండి ఆ మాటలు రాగానే బొమ్మలా చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళ నుండి నీళ్ళు ఆగకుండా ఉన్నాయి. కానీ ఆమెకి తెలియని విషయం, ఆ చీకట్లో అతని కళ్ళల్లో కూడా బయటికి దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్ళు. ఆమెకి చీకట్లో కనిపించకుండా దాస్తున్నాయి. ఎంత అడిగినా ఆమె నుండి సమాధానాలు రావని తెలుసు. కాబట్టి చిరాగ్గా అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు డెవిల్. కాసేపు అలాగే ఉండి కళ్ళు తుడుచుకుని పక్కన ఉన్న మొబైల్‌లో టైం చూస్తుంది. 2 AM అవుతూ ఉంటుంది. సడెన్‌గా కళ్ళ ముందు ఆ రోజు జరిగిన అటాక్ గుర్తు వచ్చి అను అంటుంది అప్రయత్నంగా. మళ్ళీ తనే అనుకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది అని గుర్తొచ్చి, అనుకి రేపు మార్నింగ్ వరకు తెలివి రాదు అని కూలవుతుంది. లేచాక వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలని ఆలోచించి, డెవిల్ కోసం బాల్కనీ వైపు చూస్తూ, కాళ్ళని దగ్గరికి లాక్కొని తల ఆనించి చూస్తూ ఉంటుంది. ఇక్కడ డెవిల్ ఐరన్ రైలింగ్ పట్టుకుని సీరియస్‌గా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు వైపే చూస్తూ ఉంటాడు. అతనికి ఆ రోజు ఉదయం హాస్పిటల్ నుండి వాళ్ళిద్దరూ బయలుదేరాక కారులో జరిగిందే గుర్తొస్తూ ఉంటుంది. బుల్లెట్ తగిన ప్లేస్. అలాగే అటువైపు చెయ్యి మళ్ళీ నొప్పి వస్తున్నా కూడా కోపంలో నొప్పిని పట్టించుకోకుండా డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. అతని మొహం చూస్తేనే మాయకి భయం మొదలవుతుంది. అందుకే అరుణ్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా జీప్‌లో కూర్చుంటుంది. కాసేపు అలా జర్నీ చేశాక రోడ్ సైడ్‌న కార్ ఆపేసి డోర్స్ లాక్ చేసి మాయ వైపు చూస్తాడు. అప్పటి వరకు ఏమీ అడగలేదు కాబట్టి ఇంకా అడగడు అని ఫీల్ అవుతున్న టైంలో మళ్ళీ అలా జీప్ ఆపేసి చూస్తూ ఉంటే గుండె మళ్ళీ వేగంగా కొట్టుకుంటుంది. తన వైపే తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సూటిగా చూస్తూ ఉంటాడు డెవిల్. అతన్ని చూడాలన్నా తన ధైర్యం చాలదు. అందుకే మొహం విండోకి అతికించేస్తుంది. "నేను అడగక ముందే చెప్తే నీకే మంచిది" అన్న వాయిస్ వినిపించి ఉలిక్కిపడి ఏమీ తెలీదు అన్నట్టు "ఏంటి?" అంటుంది. "అదే చెప్తున్నా. ఏమీ తెలీదు అన్నట్లు నటించడం ఆపేసి ఏం జరిగిందో చెప్పు." "ఏం ఏం జరిగింది? ఏమంటున్నారసలు?" అమాయకపు జీవులకి బ్రాండ్ అంబాసిడర్ లాగా పోటీ చేయాలి అని ట్రై చేస్తుంది పాపం పాప.
కానీ అక్కడ ఉన్నది పోలీస్ మాత్రమే కాదు, డెవిల్ కూడా కదా! కళ్ళు ఎర్రగా చేసి ఇంకాస్త కోపంగా చూస్తాడు. మాయ అప్పటికి కూడా గుటకలు మింగుతూ చూస్తూ ఉంటుంది కానీ ఏమీ చెప్పదు. ఇక అతనిలో సహనం నశించి ఒక్కసారిగా ముందుకి వంగి మాయ పీక గట్టిగా పట్టుకుని వెనక ఉన్న జీప్ మిర్రర్‌కి ఆనించి నొక్కుతూ, "ఇంకా ఎన్నని దాచావే నా దగ్గర? నీకు చెప్పానా లేదా? నా దగ్గర ఏం దాచినా బయట పడ్డా రోజు నాలో నిజంగానే డెవిల్‌ని చూస్తావని. చెప్పానా లేదా?" అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. మాయకి ఊపిరాడడం కూడా కష్టమైపోయి కళ్ళలోంచి చివ్వున కన్నీళ్లు ఉరుకుతాయి. తన మెడ మీద ఉన్న డెవిల్ చేతి మీద ఆమె 2 చేతులు వేసి విడిపించుకోవాలని ట్రై చేస్తున్నా కొంచెం కూడా అతని పట్టులో విడుపు రాదు. కనీసం మాట్లాడదామన్నా కూడా నోట్లో నుంచి మాట బయటికి రాదు. ఆ! అంటుంటే మళ్ళీ ఆమె మళ్ళీ అలా చూడలేక విసురుగా తోసి వదిలేసి మళ్ళీ తన సీట్‌లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మాయాకి అప్పటి వరకు ఊపిరి అందక ఒక్కసారిగా వదిలేసి నొప్పి, దగ్గు, బాధతో కంట్లో నుండి నీళ్లు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ చిరాకుగా కళ్ళు తెరిచి వెనక సీట్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి మొహం మీదకి విసురుతాడు. అది తలకి తగిలి చిన్నగా ఆమె చేతిలో పడుతుంది. దగ్గు కంట్రోల్ కాకపోవడంతో తాగడం ఇష్టం లేకపోయినా తీసుకుని కొద్దిగా తాగుతుంది. ఇంకో 30 సెకండ్‌లో దగ్గు కంట్రోల్ అయినా ఏడుపు మాత్రం ఆగదు. సౌండ్ రానివ్వకుండా చేతులతో నోరు మూసుకొని ఏడుస్తూ ఉంటుంది. "చూప్" అని అనేసరికి ఉలిక్కిపడి అలాగే నోరు మూసుకుంటూ ఆగిపోతుంది. "ఎందుకు? ఇంకా ఆ దొంగ ఏడుపులు? హా! ఇంకా ఎవరిని నమ్మించాలని? కొంచెమన్నా సిగ్గుండాలి. ఛ!" అంటుంటే మాయలో బాధతో పాటు ఈసారి కోపం కూడా వచ్చేస్తుంది. "డెవిల్ గారు!" "ఆ! డెవిల్‌నే. ఏంటి? హా! ఏంటి? నేను అడిగిన దానికైనా నీ దగ్గర సమాధానం ఉందా? లేదు కదా! ఇంకెందుకు మళ్ళీ అలా అరుస్తున్నావు? తప్పు చేయని వాళ్ళు అరవాలి. నీలాంటి వాళ్ళు కాదు." అనగానే, "నేను తప్పు చేశానా? నే మీరు చూసారా నేను తప్పు చేయడం? హా!" అంటూ ఉన్న పొజిషన్‌లో కూడా మర్చిపోయి కాలర్ పట్టుకుని నిలదీసేస్తున్నట్లు అడుగుతుంది. అప్పటికే అతను ఆమెని అనుమానిస్తున్నాడు అన్న ఊహ ఆమెకి మరింతగా బాధిస్తుంది. ఇంకా చూడడం కూడానా? రోజుకో విషయం తెలుస్తుందిగా నీ గురించి. ఇంకా చూడడాలే మిగిలిపోయాయి మరి. అని విసురుగా కాలర్ ఆమె చేతి నుండి విడిపించుకుని జీప్ మళ్ళీ స్టార్ట్ చేసి హై స్పీడ్‌తో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మాయ మాత్రం ఏడుస్తూ, "మీ దగ్గర నిజాలు దాచిన విషయం నిజమే. కానీ అదంతా ఎవరి వల్ల? మీ వల్లే. అయినా మీరడిగిన అన్నిటికీ నేనెందుకు సమాధానం చెప్పాలి? మీరు నాకేమవుతారని? నాకు ఆల్రెడీ పెళ్లయింది. మీరు బలవంతంగా తాళి కట్టేస్తే నేను మీ పెళ్ళాన్ని అయిపోయినట్లేనా? ఆ రోజు ఏదో మీరు మత్తులో చేసేస్తే నేనింకా మీతో లైఫ్ లాంగ్ కాపురం చేయాలా? నెవర్. అలాగే ఇంకొక విషయం" అంటూ కుడి చేతి చూపుడు వేలు చూపిస్తుంది. అప్పటికే ఆమె మాటలకి అతను మౌనంగా ఉండిపోతాడు. "నాకు సిగ్గు లేదు. లేదంటే నేను తప్పు చేశాను అనడానికి కూడా మీకు హక్కు లేదు. ఇంకొక్కసారి నా క్యారెక్టర్ మీద కానీ తప్పుగా అంటే" అని నెక్స్ట్ కోపంగా మొహం తిప్పుకొని కూర్చుంటుంది. అక్కడితో డెవిల్ మనసు విరిగినట్లు అనిపించింది. ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడడు. అతని మనసులో కూడా బలవంతంగా మాయాని తనతో ఉంచుకోవడం కరెక్ట్ కాదేమో అన్న ఆలోచన వచ్చేస్తుంది. నిజమే. తను ప్రేమించాడు. తను మాత్రమే ప్రేమించాడు అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతవరకు ఆమెకి కూడా మనసులో తన మీద ప్రేమ ఉందేమో అనుకున్నాడు. ఇప్పుడు అదంతా అతనికి తన భ్రమ అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు నైట్ హోటల్‌లో వాళ్ళ మధ్య జరిగిన కలయిక, అందులో ఆమె చూపించిన ప్రే లేని ప్రేమ, అది కూడా మిగతా వాటిలా నటననేనా అనుకుంటూ ఉంటే నిజంగానే ఆ రోజు మత్తులో ఆమెకి దగ్గరగా తప్పు చేశానా అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకేం మాట్లాడడు. ఆమె వైపు కూడా కనీసం చూడడు. ఇప్పుడు కూడా ఆమె నిద్రలో అలా ఉలిక్కిపడి లేచేసరికి ఆమెకి తన ఇష్టం లేదు అని తెలిసినా దగ్గరికి తీసుకోకుండా ఉండలేకపోతాడు. అది ప్రేమే కాదు. కానీ ఆమెకి ఎందుకు అది అర్థం కావడం లేదు. ఒకవేళ, ఒకవేళ తన మనసులో ఇంకా తన ఎక్స్ హస్బెండ్ ఉన్నాడా అని ఆలోచన రాగానే డెవిల్ ఏం చేస్తాడిప్పుడు? ఈ ఆలోచనలతోటే సతమతమవుతూ మాయని దూరం చేసుకుంటాడా? మాయ కూడా తనని ప్రేమిస్తుందని అతను తెలుసుకోగలుగుతాడా? ఇలా ముడిపడి సస్పెన్స్‌తో సాగుతున్న వీళ్ళ ప్రేమ కథ చివరికి ఏ ఘట్టం చేరుకుంటుంది? ఎవరికి ఎవరు సొంతమవుతారు? అసలు నిజంగా రోహన్ చనిపోయాడా? లేదా బ్రతికే ఉండి వీళ్ళకి కనిపించడం లేదా?
తెలుసుకోవాలంటే ముందు ముందు రాబోయే నా డెవిల్ స్టోరీలోని ఎపిసోడ్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఒక సస్పెన్స్ ఉంటుంది. సో, ఏ ఎపిసోడ్ మిస్ అయినా కూడా మీకు నెక్స్ట్ ఎపిసోడ్ అర్థం అవ్వదు. కాబట్టి కంటిన్యూ‌గా ఎపిసోడ్స్ ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై. హావ్ ఎ నైస్ డే.